హలో అందరికీ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నా దగ్గర ఈ క్లిప్సే ఉన్నాయి, అందుకే ఇవే అటాచ్ చేస్తున్నాను. నా వాయిస్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. డిస్క్లైమర్ ఇమేజ్ పెట్టకుండా అది కూడా నేనే చెప్తున్నాను. ఈ వీడియో ఒక పర్సన్ని కానీ, ఒక కమ్యూనిటీ కానీ, స్టేట్, క్యాస్ట్, రిలీజియన్ ఇలా ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి ఉద్దేశాలని, మనోభావాలని బాధ పెట్టాలని కానీ, జడ్జి చేయాలని కాదు. వీడియో మొత్తం చూశాక కామెంట్ చేయండి. ఒకప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా 18-20 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేసేవారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి అబ్బాయి వృత్తి, సంపాదన, అమ్మాయి రూపురేఖలు చక్కగా ఉండి ఇంట్లో పనులు వస్తే చాలు అనుకొని పెళ్లి చేసేసేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బయట అస్సలు అలా లేదు, పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ అబ్బాయి సైడ్ నుంచి మాట్లాడుకుందాము, తర్వాత అమ్మాయి సైడ్ నుంచి మాట్లాడుకుందాము. అందరూ అబ్బాయిలు అమ్మాయిలు ఇలాగే ఉంటారని కాదు, జనరల్గా కొంతమంది ఉంటారు. పిల్లలు యాక్సెప్ట్ చేస్తే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, పేరెంట్స్ అన్నీ కలిసాయి కదా అనుకుంటే పిల్లలకి నచ్చదు. అయితే ఒకప్పుడు కులవృత్తులని చేసేవారు, కానీ ఇప్పుడు అదేమీ లేదు. సాఫ్ట్వేర్ జాబ్స్ అని, బిజినెస్ అని వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి కుదిరింది చేస్తున్నారు. అందులోనూ అబ్బాయిలు ఉద్యోగం చేస్తే అమ్మాయిలు ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండి అన్నీ చూసుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ చేయాలని కోరుకుంటున్నారు. అంటే అమ్మాయిలు జాబ్ చేయొద్దని నా ఉద్దేశం కాదు, బయట సొసైటీలో సిచ్యువేషన్స్, బయట వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. అలా చదువు పూర్తి చేసి జాబ్ తెచ్చుకోవాలి అంటే కనీసం 25-26 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు పెళ్ళంటే ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇంకొంచెం టైం తీసుకుంటామని అంటున్నారు. సరే, ఇన్ని ఇయర్స్ చదివి కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు, ఈ ఫ్రీడమ్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేయనిద్దామని పేరెంట్స్ ఒక 2 సంవత్సరాలు ఆగి 27 లేదా 28 ఏళ్ళకి పెళ్ళి అంటే అమ్మాయికి జాబ్ ఉండాలి, ఇంట్లో పనులు రావాలి అని కోరుకోవడంలో తప్పులేదు. అమ్మాయి జాబ్ చేయాలి, కానీ మేల్ కొలీగ్స్తో మాట్లాడొద్దు. జనరల్గా ఫ్రెండ్ లాగా మాట్లాడినా కూడా భూతద్దంతో చూస్తున్నారు కొంతమంది. మనం వర్క్ చేసే ప్లేస్లో అందరూ అమ్మాయిలే ఉండరు కదా, వర్కింగ్ గర్ల్ కావాలి, మళ్ళీ అబ్బాయి జాబ్ చేసే లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలి, ఫ్లెక్సిబుల్ అన్నమాట. అమ్మాయిల వెర్షన్ లాస్ట్లో చెప్పుకుందాంలే, కానీ కట్నం ఇవ్వాలి. అందరూ అలా లేరు, కానీ ఇప్పటికీ కొంతమంది కట్నం కోసం అమ్మాయిలని వేధిస్తూనే ఉన్నారు. మళ్ళీ కట్నం అంటే కోపం వస్తుందేమో. అమ్మాయి అబ్బాయి పెళ్ళయ్యాక ఉండడానికి కావాల్సినవి అని వాటికి మనమే పేరు పెట్టుకున్నాము. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని కెరీర్ బిగినింగ్లో హాస్టల్స్లో పేరెంట్స్కి దూరంగా ఉండి కోచింగ్ అని అదని ఇదని మొత్తానికి కింద మీద పడి జాబ్తో సెట్ అయ్యాక వచ్చిన మ్యాచ్లో అన్నీ కలిసిన ఓన్ హౌస్, కారు ఉంటే బాగుండేది అని అంటారు. సరే, దీనివల్ల మ్యాచెస్ సెట్ అవ్వట్లేదు, అవన్నీ సెట్ చేసుకున్నాక మ్యాచెస్ చూస్తే ఏజ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పోటీ ప్రపంచంలో వర్క్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇక అమ్మాయిల విషయానికి వస్తే సేమ్ అబ్బాయిలాగానే చదువు పూర్తి చేసి ఉద్యోగం వచ్చేసరికి 25-26 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు పెళ్ళంటే ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇంకొంచెం టైం తీసుకుంటామని అంటున్నారు. సరే, ఇన్ని ఇయర్స్ కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నారు కదా, ఈ ఫ్రీడమ్ని కొన్ని రోజులు ఎంజాయ్ చేయనిద్దామని పేరెంట్స్ ఒక 2 సంవత్సరాలు ఆగి 27 లేదా 28కి పెళ్ళి అంటే అబ్బాయికి జాబ్ ఉండాలి అనేది మినిమం రిక్వైర్మెంట్, కానీ ఓన్ హౌస్ ఉండాలి, కార్ ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదులే. కానీ ఒక మ్యాచ్ వచ్చిందంటే వాళ్ళ డీటెయిల్స్ చూడగానే వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ మనకి అర్థమైపోతుంది. అమ్మాయి అబ్బాయికి నచ్చిన పేరెంట్స్కి నచ్చడు. ఒకవేళ అన్నీ సెట్ అయ్యి పెళ్లి దాకా వస్తే ఉంటారుగా బంధువులు, ఏదో ఒక మాటని, గోరంత మిస్టేక్ని కొండంత చేసి చెడగొట్టేస్తున్నారు. అందరూ అలా ఉంటారు, అలా చేస్తారని అనడం లేదు నేను, కొంతమంది ఉన్నారు అలాగా. ఆడపిల్లని అందరూ ఇలాగే అనుకుంటారని కాదు, కొందరు అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల కదా అని రెస్ట్రిక్షన్స్తో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి చదివించి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక జాబ్ తెచ్చుకొని ఫ్రీడమ్ని అలా అలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక పెళ్లి ప్రపోజల్స్ వస్తాయి. తీరా వచ్చాక ఇందాక చెప్పినట్టు వర్కింగ్ గర్ల్ అంటారు. సరే, వర్కింగ్ గర్ల్ అన్నాక ప్యాకేజ్ ప్రాబ్లమ్స్, మేల్ కొలీగ్స్తో ప్రాబ్లమ్స్, వర్కింగ్ లొకేషన్ ప్రాబ్లమ్స్ అని ఇలా ఏదో ఒక దానివల్ల వచ్చిన మెయిల్ ప్రొఫైల్ రిజెక్ట్ చేస్తారు. అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి అని అంటున్నారు, కానీ ఇండిపెండెంట్గా ఉంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు?
తీరా ఇవన్నీ దాటాక అమ్మాయిలు అబ్బాయి అయి సంపాదన ఉంటే చాలు అని, అబ్బాయిలు అమ్మాయి అయితే చాలని స్టేజ్కి వచ్చేస్తారు. ఓవరాల్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేరెంట్స్ కూడా నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక దాంట్లో మైనస్ ఉంటే ఇంకో దాంట్లో ప్లస్ ఉంటారు. రైట్ మూమెంట్లో మాత్రమే అది కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది విషయంలో ఏమవుతుందంటే ఒక మ్యాచ్ వచ్చాక మనం రిజెక్ట్ చేసినా ఏదైనా కారణం చెప్పినా మనకి నార్మల్గానే ఉంటుంది, కానీ ఆపోజిట్ పర్సన్ లైఫ్లో అదొక పెద్ద మార్పుని తీసుకొస్తుంది. అంటే నాకు మ్యాచెస్ సెట్ అవ్వట్లేదు, దానికి కారణం నేను అందంగా లేనని, నా జాబ్ సరిగ్గా లేదని, శాలరీ తక్కువ ఉందని, లొకేషన్ సరిగ్గా లేదని, సొంతిల్లు లేదని, ఇలా చాలా కారణాలు చెప్పి అబ్బాయిలని అమ్మాయిలు, అమ్మాయిలని అబ్బాయిలు రిజెక్ట్ చేసేస్తున్నారు. మనము ఏ రీజన్ చెప్పినా ఎదుటి మనిషి మైండ్లో అదే తిరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాల్లో సూసైడ్స్ని కూడా చూస్తున్నాము. ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో బిగినింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ వీడియో ఒక పర్సన్ని కానీ, ఒక కమ్యూనిటీ కానీ, స్టేట్, క్యాస్ట్, రిలీజియన్ ఇలా ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి ఉద్దేశాలని, మనోభావాలని బాధ పెట్టాలని, జడ్జ్ చేయాలని కాదు. వీడియో చివరి వరకు చూశాక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.